అందరికీ నమస్కారం. నేను మీ కిరాక్ కార్పీని. ఈ రోజు విషయం ఏంటంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. మీ అందరికీ తెలుసు టైమ్స్ ఆఫ్ ఇండియా ఇది భారతదేశంలోనే అతి పురాతనమైనటువంటి ఆంగ్ల వార్తా పత్రిక. దీనికి ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇందులో ఎలాంటి వార్త వచ్చినా కూడా 100% నిజం అనే స్థాయిలో ఈ పత్రిక 1838 నుంచి ఇప్పటి వరకు కూడా రన్ అవుతూనే ఉంది. చాలా చరిత్ర కూడా ఉంది దీనికి. అలాంటి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏది అతి పురాతనమైన భారత ఆంగ్ల భాష వార్తా పత్రికలో ఈ రోజు ఒక వార్త వచ్చింది. ఇది అందరినీ కూడా షాక్ కు గురి చేస్తుంది. బట్ ఎంత షాక్ అయినప్పటికీ కూడా పాత రోజుల్లో మనం అనుకున్నదే. ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా అనే ఆంగ్ల భాష వార్తాపత్రిక 2019 నుంచి 2024 మధ్యన ఎలాంటి ఆల్కహాల్ విధ్వంసం సృష్టించింది, ఆరోగ్యం మీద ఎలాంటి అధ్యయనం చేసింది అనేది వాళ్ళు ఈ పత్రికలో ప్రచురింపజేశారు. అది చిన్న చితక విషయం కాదు. ఎక్కడో ఉండేటువంటి పత్రిక ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీద వెల్లడించడం మామూలు విషయం కాదు. ఇది నిజాలు కూడా. ఎందుకంటే ఇది సాక్షి వార్తాపత్రిక కాదు. అబద్ధాలు రాయడానికి, అబద్ధాలు కూయడానికి, అబద్ధాలు కోయడానికి ఇది అత్యంత ప్రచురితమైనది, అత్యంత ప్రాచీనమైనది, పురాతనమైనది. 1830 నుంచి ఇప్పటి వరకు ప్రచురిస్తూనే ఉంది. వీళ్ళు ఏం ప్రచురించారో ఒకసారి చూద్దాం. ఆల్కహాల్ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్ షార్ట్ అప్ బిట్వీన్ 2019 to 24 సేస్ హెల్త్ స్టడీ ఫైండింగ్స్ ఆఫ్ టీమ్ ఏం కనిపెట్టారో చూద్దాం. లివర్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ స్పైక్డ్ బిట్వీన్ 2019 and 2024. ఆల్కహాల్ అసోసియేటెడ్ లివర్ పేషెంట్స్ వెంట ఫ్రమ్ 14,026 in 2014 to 2019 to 29,369 in 2019 to 2024. The worst affected were people in the 35 to 44 years age group. The number of patients shot up from 4,419 to 9,362. అదే విధంగా ఆల్కహాల్ రిలేటెడ్ న్యూరలాజికల్ పేషెంట్స్ షార్ట్ అప్ ఫ్రమ్ 1,276 to 12,663. అదే విధంగా 35 to 44 years age group was the worst hit. Alcohol related kidney patients rose from 49,060 to 90,385. ఇక్కడ గమనించినట్లయితే లివర్ పేషెంట్లు, కిడ్నీ పేషెంట్లు ఎంతమంది బాధితులైనారు. అదే విధంగా 35 to 44 years వాళ్ళు కూడా ఏ విధంగా ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు అనేది పాత రోజుల నుంచి ఈ రోజుల వరకు కంపేర్ చేసి చూస్తే 100%, 1000% పెరిగిపోయినాయి. వాళ్ళు ఆరోగ్యం మీద ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి నాసిరకమైనటువంటి ఆల్కహాల్ స్పిరిట్ తాగడం వల్ల కోల్పోయిన జీవితాలకు సంబంధించినటువంటి ప్రచురితం చేశారు. ఇది చిన్న చితక విషయం కాదు. నేను ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 2010 నుంచి 2024 తన పరిపాలనలో 38 కొత్త బ్రాండ్లని ప్రవేశపెట్టాడు. పాత బ్రాండ్లన్నిటినీ కూడా ఉన్న పొలంగా మూసివేయించేశాడు. అవి అంతర్జాతీయ, జాతీయ బ్రాండ్లను తయారు చేసేటువంటి కంపెనీ. ప్రపంచ వ్యాప్తంగా గొప్ప గొప్ప కంపెనీలని తయారు చేసేటువంటి మద్యం కంపెనీలను పూర్తిగా ఆపేశాడు. ఆయన ఆధ్వర్యంలో లోకల్ బ్రాండ్ ని జే బ్రాండ్స్, 3 క్యాపిటల్స్, బూమ్ బూమ్ బీర్లు, అదే విధంగా ఎన్నో విచ్చల విడితనంగా కూడా బ్రాండ్లు తయారు చేసి జనాల మీదకి వదిలినాడు. 38 కొత్త బ్రాండ్లని, అది విస్కీ అయినా, వైన్స్ అయినా, బ్రాండీ అయినా, బ్రేజర్ అయినా, రెడ్ వైన్స్ అయినా, ఏది అయినా కూడా లోకల్ మందులు మాత్రమే తయారు చేసి నాసిరకమైన నాణ్యత లేనటువంటి బ్రాండ్ను తయారు చేసి జనాల మీదకు వదిలి ఆడవాళ్ల పుస్తులు రాలిపోయేటట్టు, కుటుంబాల్లో గొడవలు వచ్చేటట్టు, మర్డర్లు, మానభంగాలు, దారుణాలు, ఘోరాలు, నేరాలు ఎన్నో వచ్చేటట్టు కూడా ముందుకు తోసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదే విధంగా అంతర్జాతీయ బ్రాండ్లు తయారు చేసేటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో, యునైటెడ్ స్పిరిట్స్, పెర్నోట్ రికార్డ్, అలైడ్ బ్లెండర్స్, జాన్ డిస్టిలరీస్ లాంటి అంతర్జాతీయ కంపెనీల్ని ఇక పోండి, మాకు అవసరం లేదు మీ సేవలు అని వాళ్ళందరినీ తరిమేసి వ్యంగ్యంగా. అదే విధంగా ఈయన సొంత బ్రాండ్లు ఏ అయితే ఉన్నాయంటే ఎస్ఎన్జే, అడాన్, లేలా, NV-B9, సోనా మోనాక్, ఇవన్నిటి కూడా నాసి రకమైనటువంటి ఆల్కహాల్ అందించేటువంటి బ్రాండ్లను ఇచ్చేటువంటి మద్యం కంపెనీల్ని ఆంధ్ర రాష్ట్రంలో వదిలేశాడు. ఏముండదు. ఎందుకు చేశాడు అంటే అంతర్జాతీయ, జాతీయ కంపెనీలు చేసేటువంటి మద్యములో ఆ బాటిల్స్ మీద తక్కువ పర్సెంటేజ్, తక్కువ డబ్బులు మిగులుతాయి. దాని మీద వాళ్ళు చాలా నీతిగా, నిజాయితీగా, నికార్సుగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేస్తారు ఏ బ్రాండ్లైనా.
అతను ఇది ఇలా తక్కువ మార్జిన్ వస్తే ఎలాగా, మనకు తక్కువ పర్సెంటేజ్ వస్తే ఎలాగా, మనం ప్రజల్ని చంపైనా మహిళల పుస్తులు రాలగొట్టైనా మనం డబ్బులు సంపాదించుకోవాలి కదా. మన ప్రజల మీద మనకి ఓట్లప్పుడే కదా అవసరం, ఆ తర్వాత వాళ్ళ ఆరోగ్యాలతో మనకు సంబంధం లేదు కదా. కాబట్టి కొన్ని నీళ్లు, ఎదురుగా నీళ్లు, స్పిరిట్, కలరు, గాజు బాటిల్, దాని పక్కన స్టిక్కరు. ఏ బ్రాండ్ అంటావో ఆ బ్రాండ్ కు తగ్గట్టుగా కలర్ మారుతుంది, నీళ్లు పోస్తారు, స్పిరిట్ పోస్తారు, అతికిస్తారు, అదే బ్రాండ్ అంతే. అప్పటికప్పుడు నీళ్ళల్లో పోసి కలర్ కలిపి స్పిరిట్ వేసి దాని మీద ధరతో కూడినటువంటి బ్రాండ్ కలపడమే జే బ్రాండ్స్ అంటే. అలా 38 బ్రాండ్లు తయారు చేసి ఎంతో మంది ఆరోగ్యాన్ని దెబ్బతీశాడు. అందులో నో డౌట్. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి అప్పట్లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, అదే విధంగా మిథున్ రెడ్డి తో కలిపి జగన్మోహన్ రెడ్డి ఈ లెక్కర్ ని, నాణ్యత లేని నాసిరకం కలిగినటువంటి లెక్కర్ ని ప్రజల మీదకు వదిలి కొన్ని వేల కోట్ల రూపాయల్ని కూడా సంపాదించి తాడేపల్లి ప్యాలెస్ లో దాచుకోవడం జరిగింది. అందులో ముఖ్యులు ఎవరన్నా ఉన్నా అంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, అదే విధంగా మిథున్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి తొత్తులు. నేను చాలా సార్లు చెప్పడం కూడా జరిగింది, లెక్కర్ స్కామ్ వేల కోట్ల రూపాయలు వాళ్ళు దందా చేశారు. ఇంకొక విషయం చెప్పాలి, అదేంటంటే 2019 నుంచి 2024 మధ్యలో కూడా ఎక్కడా కూడా అప్పట్లో ప్రైవేటీకరణ చేసేవాళ్ళు, వైన్ షాపులకి టెండర్లు వేసేవాళ్ళు, చీటీలు తీసేవాళ్ళు, వచ్చిన వాళ్ళు అది తీసుకొని వాటిని ముందుకు తీసుకెళ్లేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, చేసింది నాసి రకమైన బ్రాండ్లు. మంచి బ్రాండ్లో 10 రూపాయలు మిగిలితే ఇక్కడ 100 రూపాయలు బ్రాండ్ అని పెడితే 90 రూపాయలు మిగిలేటట్టు, కలర్కు 1 రూపాయి, నీళ్లకు 10 పైసలు, స్పిరిట్ కు 1 రూపాయి, ఆ స్టిక్కర్ కు 1 రూపాయి, ఈ విధంగా తప్ప అంత మార్జిన్ పెట్టుకున్నాడు. 2019 నుంచి 2024 మధ్యన ఈ విధంగా నాశనకంగా చేయడమే కాకుండా వాటిని ప్రైవేటీకరణ చేయకుండా, చీటీలు తీయకుండా వాటిని ఏం చేశాడంటే గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకొని దానికి డిజిటల్ ఏదైతే ఫోన్ పేలు, గూగుల్ పేలు, లేకపోతే దానికి ఒక సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లు అవేమీ లేకుండా కేవలం క్యాష్ పెట్టు, బాటిల్ పట్టు, ఇంటికెళ్ళి కొట్టు, ఆ తర్వాత ఆరోగ్య రీత్యా హాస్పిటల్కి నెట్టు. అంటే నాసిరకమైన బ్రాండ్లు, నాసిరకమైన కంపెనీలు తీసుకురావడమే కాకుండా వేల కోట్ల రూపాయలు ఆర్జించడమే కాకుండా వాటిని గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకొని బ్యాంక్ అకౌంట్లకి, ట్యాక్సులకి లెక్కలు పాడు లేకుండా డైరెక్ట్ గా క్యాష్ ఇచ్చి డైరెక్ట్ గా బాటిల్ తీసుకునేటువంటి సదుపాయాన్ని క్రియేట్ చేశాడు ఆయన. ఆ విధంగా బ్రాండ్ల మీద మార్జిన్లే కాకుండా ప్రభుత్వానికి లెక్కలు చెప్పని స్థాయిలో కూడా వాటి మీద వేల కోట్ల రూపాయలని దందాలు చేయడం జరిగింది, లూటీ చేశాడు. జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలని ఆర్జించడమే కాకుండా అమాయకమైనటువంటి ప్రజల ఆరోగ్యాలతో, ఆడవాళ్ల పుస్తలతో నేరాలు, ఘోరాలు, దారుణాలని ప్రోత్సహించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి కానీ, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కానీ, మిథున్ రెడ్డి కానీ ఎవడూ తప్పించుకోలేడు. 100% జగన్మోహన్ రెడ్డికి ఇందులో ఆర్థికంగా కొట్టేసిన డబ్బుల ద్వారా కానీ, ఈ కేసుల మీద కానీ, ఈ చేసిన పాపాల చిట్టా ద్వారా కూడా 100% అతను దీనికి అర్హుడు. 100% అతన్ని అరెస్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తాపత్రిక, భారతదేశ పురాతన ఆంగ్ల భాష వార్తా దినపత్రికకి నేను శిరస్సు ఉంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి అరాచకాలను తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టిన మీకు నా సెల్యూట్.